హైదరాబాద్ అల్వాల్ సూర్యానగర్ లో కనకయ్య రాజమ్మ దంపతుల ఘటన మిస్టరీగా మారింది. జంట హత్యలపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్. డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. హత్యకు ఆర్థిక లావాదేవీల పాత కక్షల అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో నుండి నగదు, బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు డీసీపీ. ఈరోజు అల్వాల్ పోలీస్ స్టేషన్కి ఒక డయల్ 100 కాల్ వచ్చింది. ఆ డయల్ 100 కాల్ సమాచారం ప్రకారం దాని సారాంశం ఏంటంటే, ఒక ఇద్దరు భార్యాభర్తలు 70 సంవత్సరాలు 65 సంవత్సరాల వయసున్న ఇద్దరు దంపతులు హత్యకు గురైనారని ఆ కాల్ యొక్క సారాంశం. దాంతో ఇమీడియట్గా మా లోకల్ పోలీస్ ఇన్స్పెక్టర్ అండ్ డిఐ అండ్ అదర్ టీమ్ వచ్చి చూడగా 70 సంవత్సరాల వయసున్న కనకయ్య అనే వ్యక్తి, 60 సంవత్సరాలున్న రాజమ్మ అనే మహిళ, వీళ్ళిద్దరూ కూడా పడుకున్న మంచంలోనే ఒక దుడ్డుకర్రతోటి తలపై మోదబడి చనిపోయి కనిపించినారు. తర్వాత మా క్లూస్ టీము, మా డాగ్ స్క్వాడ్, అదేవిధంగా మా ఏసీపీ అండ్ అడిషనల్ డీసీపీ మేడ్చల్ వచ్చి పరిశీలించగా ఆ ఇంట్లో కూడా వాళ్ళ కూతురు చెప్పిన సమాచారం ప్రకారం 1 లక్ష రూపాయల డబ్బులు, కొద్దిగా గోల్డ్, కొద్దిగా సిల్వర్ కూడా మిస్ అయినట్టుగా చెప్తా ఉన్నారు. అయితే ఈ హత్యకు కారణం పాతకక్షలా లేకుంటే ఆర్థిక లావాదేవీలా ఏంటనేది తెలియాల్సి ఉంది. వీళ్ళిద్దరూ కూడా ఇల్లందు దగ్గర మాణిక్యారం అనే విలేజ్కి చెందిన వారు. వాళ్ళు ఒక 3 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి వాచ్మెన్గా అతను పనిచేస్తూ ఉన్నాడు. ఇటీవలనే ఇంకా ఊరికి వెళ్దామని డిసైడ్ అయ్యి ఊరికి వెళ్ళే లోపుగా ఈ సంఘటన జరిగింది. దీనికి సంబంధించి కొన్ని క్లూస్ ఉన్నాయి మా దగ్గర. దాన్ని వి విల్ ఇన్వెస్టిగేట్ ఇన్ టు డీప్ అండ్ వి విల్ ఫైండ్ అవుట్ ద అక్యూజ్డ్. గంజాయి బ్యాచ్ అనుకోవడం లేదు, ఏదో మోటివ్ ఉందని అనుకుంటున్నాను. కొట్టిన విధానం కానీ ఆ గాయాలను